చిన్నప్పుడు మా యమ్మ సంక్రాంతికి పిండి వంటలు వండేటప్పుడు నన్ను, మా అన్నయ్యని, మా అక్కని మీకేమిష్టమో అని అడిగేది. అడిగి మాకిష్టమైన ఐటెమ్స్ చేసేదండి. సంక్రాంతి పిండి వంటలంటే కంపల్సరీ 5, 6 ఐటెమ్స్ అయితే ఉండేవి. నాకిష్టమైనవైతే ఈ గులాబీ గుత్తులు, ఇంకా కొబ్బరి నవ్వుతో చేసే కజ్జికాయలండి. అవి 2 కూడా మై ఫేవరెట్ అనమాట. అవి అయితే కంపల్సరీ వండించుకునేదాన్నండి. జంతికలు చేశాను కదా! ఈరోజైతే ఈ గులాబీ గుత్తులైతే వండుతున్నామండి మా అమ్మ, నేను కలిసి. నాకులాగే మా పాపకు కూడా ఈ గులాబీ గుత్తులంటే ఇష్టము. ఇవి అయితే చేయడం మానేద్దారనుకున్నాను గానీ, ఈరోజు బద్ధకంగా ఉంది మానేద్దారనుకున్నాను కానీ, తనైతే చెయ్యమని అడిగింది. ఇంక తను అడిగింది ఊరికి కూడా పంపించడానికి కూడా ఇంకొక ఏదైనా ఐటెమ్ కావాలి కదా అనేసి, ఈరోజైతే మొదలు పెట్టేసామండి. ఇవైతే సింపుల్‌గానే అయిపోతాయి. ఖర్చు కూడా తక్కువే ఉంటదండి. తినడానికి కూడా చాలా బావుంటుంది. క్రిస్పీగా ఉంటాయి, తియ్యగా కూడా ఉంటాయి. ఇవెలా చేసుకోవాలంటే, మై మైదా పిండి, ఇంకా బియ్య పిండి, చక్కెర 3 కూడా సమానమైన క్వాంటిటీలో వేసుకొని, కొద్దిగా వాము వేసుకొని, లూజ్‌గా కలుపుకొని వేసుకోవాలండి. ఫుల్ వీడియో నేను కింద ట్యాగ్ చేస్తానండి. ఎవరికైనా కావాలితే చూడండి.